అందరికీ నమస్కారం అండి. నా ట్రావెల్ వ్లాగ్లో స్ట్రీట్ బైట్స్ అదేనండి. ఒక మంచి రెస్టారెంట్ కమ్ దాబా వంటలు యాంబియన్స్ చూపిస్తానండి. చాలా దాబాలు ఉన్న తునికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంపురం విలేజ్లో ఉన్న వీకే రెస్టారెంట్ దాబా వంటల గురించి చాలామంది చెప్తే మేము కూడా వచ్చామండి. ఇక్కడ చిన్న చిన్న పార్టీలు చేసుకుంటానికి వీలుగా మంచి ప్లేస్ ఉందండి. పచ్చటి పంట పొలాల మధ్య చక్కటి వాతావరణంలో తక్కువ రేట్లతో రుచి మరియు శుచికరమైన ఆల్ స్టార్టర్స్ వెజ్ నాన్ వెజ్ పలావులు తయారు చేస్తున్నారండి. ఇంతకుముందు దాబాలో కూర్చుంటానికి మంచాలు వేసేవాళ్ళు కదండి. ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి టేబుల్ కుర్చీలు వచ్చేసాయండి. కుకింగ్ అంటే ఫ్యాషన్ ఉన్న సంతోష్ తన ఫ్యామిలీతో కలిసి ఈ రెస్టారెంట్ను ప్రారంభించాడండి. సంతోష్తో కొన్ని మాటలు కూడా మాట్లాడదాం. ప్రతిరోజు తయారయ్యే రెసిపీలకి స్పెషల్గా లైవ్లో బర్డ్స్ ఫిష్ కొని మరీ వాడతారండి. మేము లంచ్ టైంకి వెళ్ళామండి. వంటలు తయారవుతున్నాయి. ఒక పక్క నుంచి పార్సెల్స్ కూడా తయారవుతున్నాయి. ఘాటు వాసనతోని డిఫరెంట్గా ఒక మంచి వాసనతో ఉన్న కిచెన్లోకి వెళ్ళి తయారీ విధానం టేస్ట్ కూడా చూద్దామండి. ఒకవైపు మ్యారినేట్ చేస్తూనే ఉన్నారండి. ఇంకోవైపు పార్సెల్స్కి ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నాయండి. అక్కడ పనిచేసే వంట మాస్టర్లు అలాగే అసిస్టెంట్స్ దగ్గర నుంచి కొన్ని మాటలు వాళ్ళ మాటల్లో విందామండి. 15 years. ओके बहुत ही यहाँ कौन सा वाला अच्छा पास में जाकर बताइए. बोलिए. माय नेम इज आलम. ओके कहाँ से आए? उड़ीसा से. तुम्हारा नाम? मेरा नाम अनस. मैं वेस्ट बंगाल से हूँ. मैं इधर यहाँ सीनियर असिस्टेंट. कौन सा आइटम अच्छी तरह करते हो? मैं यहाँ सब आइटम रेडी करता हूँ. यहाँ मास्टर मारते हैं, मैं అసిస్టెంట్ అయ్యా. నీ పేరు లోకేష్ బాబు. ఓకే నువ్వేం చేస్తావు? ఇండియన్. ఇది సంతోష్ సిగ్నేచర్ డిష్ అండి. సంతోష్ తాను తయారు చేసే డిషెస్ గురించి చెప్తారు. బేసికల్గా ఈ ఊరు నుండే, బట్ నేను సెపరేట్గా వేరే చోట వర్క్ చేసి 10 years ఇక్కడికి వచ్చాను అనమాట. తర్వాత ఓన్గా రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. ఇది ఫిష్ ఫింగర్స్ అని మా సిగ్నేచర్ ప్రోడక్ట్. అది చేస్తాం. 6 hours ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం. ఆ తర్వాత మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా మా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో మీకు 100% ప్యూర్ ఫ్రెష్ ఆయిల్తోనే మేము ఏ ఐటమ్ అన్న తయారు చేస్తాం. ఆయిల్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అన్నది. మేము ఏ రోజు ఆయిల్ ఆ రోజే రీప్లేస్ చేసేస్తామండి. నెక్స్ట్ డేకి ఏది ఉంచాం. వెజిటేబుల్స్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే వస్తాయి. ఎవ్రీడే వెజిటేబుల్స్ ఎవ్రీడే యూజ్ చేస్తాం. तंदूरी डिपार्टमेंट में काम करता हूँ. 18 से 20 साल का है मेरा एक्सपीरियंस. नाम? चंदन पात्रा. चिली चिकन ड्रैगन चिकन पार्ट है. चिली चिकन कटिंग कर. అయితే సీజనింగ్ ఇంతేనా? ప్లేటీరా అంతే. ఇంతేనా? ఓకే. ఆ వైట్ ప్లేట్ రైట్ ప్లేట్ ఇవ్వ. ఆ చిల్లీ చికెన్ అండి. మీరు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను తీసుకునే ప్రైస్కి ఎఫర్డబుల్ క్వాంటిటీతో పాటు ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా మాస్టర్ ప్రత్యేకంగా చైనీస్లోనే 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. లూస్ట్రోందేదో పేర్లు ఇవన్నీ అయితే
ఫ్రైడ్ రైస్ చెప్పిన కరిగిపోతున్నది. మీరు ఇందాక ఫిష్ ఐటమ్ చూసారు కదా, సేమ్ అలాగే కేఎఫ్సీ టైప్లో లాలీపాప్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ప్లేట్కి మేము 5 పీసెస్ ఇస్తాం. వర్త్ అని అందరూ అంటూ ఉంటారు, అంత బాగుంటాయి అన్నమాట. అన్నీ కూడా కంప్లీట్గా ఫ్రెష్లీ మ్యారినేటెడ్ చికెన్. ఇదంతా కూడా ఎక్కడ కూడా ఫ్రోజన్ యూజ్ చేయం మేము, ఫ్రోజన్ యూజ్ చేయం. ఇది ఇంకొక డిష్కి మేము మ్యారినేషన్ రెడీ చేసి పెట్టామండి. దీన్ని వచ్చి క్రీమ్ ఆఫ్ క్రిస్ప్ అని చెప్పి, ఇది కూడా ఒక సిగ్నేచర్ ఐటమే. ఇది కూడా మీకు చాలా వరకు దొరకదు. ఈ ఐటెం కూడా నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. మీకు వన్ ఆఫ్ ద సాఫ్టెస్ట్ టెక్స్చర్తో పాటు ఉండే ఐటెంని మీకు టేస్ట్ చూపిస్తాను. మీరు చూసినట్టయితే మీకు ఇలాగ సేమ్ చూడండి ఎలా వచ్చాయో. మీకు క్రమ్స్ కానీ లేదంటే మీకు ఆ క్రంచీనెస్ కానీ మీకు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. తిన్నప్పుడు మీకు ఫీల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎస్, నెంబర్ 1 కాజు. కిచెన్లో వంట చేసే చెప్పుల దగ్గర టిప్స్, బైట్స్ కూడా చూసామండి. ఇప్పుడు ఇంకా మనం టేస్ట్ చేద్దామండి. నో టేస్టింగ్ టైము. ఎన్నో కొత్త స్టార్టర్స్, ముఖ్యంగా మహారాణి బిర్యానీ, వెజ్లో అయితే మష్రూమ్ కాజు అయితే చాలా బాగుందండి. తక్కువ ప్రైస్లోని ముగ్గురు ఈజీగా తినేంత ఇస్తారండి. ఇక వచ్చేది క్రిస్మస్, న్యూ ఇయర్ కనుక ఫ్యామిలీతో కలిసి రాలేని వాళ్ళు పార్సిల్స్ అన్న తెప్పించుకొని టేస్ట్ చేయండి. మా లిటిల్ టేస్టీ వ్యూవర్ దూప్సి తన రివ్యూస్ ఇస్తుందండి స్టార్టర్స్కి. యూజువల్గా అయితే ఫిష్ స్మెల్ వస్తుంది, కానీ మనం ఇక్కడ చూసుకుంటే నో స్మెల్, క్రిస్పీ అండ్ చాలా టెండర్గా ఉంది. ఇది డ్రాగన్ చికెన్. మనకి చూస్తుంటేనే చాలా బాగుంది. ఎక్కడ ఇన్ని కాజుస్ వేయరు, కానీ కాజుస్ కన్నా టేస్టీగా ఉన్నాయి ఇవి. సో నేను చూస్తుంటేనే అలా అనిపించింది. నా టేస్టింగ్ టైం ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది సో ఎమ్మీ, డెలిషియస్. అండ్ నేను ఎప్పుడైనా ఇంత గుడ్ తిన్నానంటే ఇదే. అండ్ చాలా బాగుంది ఇది. కమింగ్ టు దిస్ టైగర్ చికెన్, డ్రాగన్ స్పైసీ లవర్స్కి అయితే ఎంతో రుచిగా ఉండే, అది మెచ్చుకునే ఈ స్టార్టర్స్ అన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయండి. తక్కువ ప్రైస్లో ఎక్కువ వచ్చాయి ఈ స్టార్టర్స్. తప్పకుండా రుచి చూడాలండి. సంతోష్ చేసిన క్రీమ్ ఆఫ్ క్రిస్ప్ ఇప్పటికీ నా నోట్లో నీళ్ళు ఊరుతాయండి తలుచుకుంటే. అంత బాగున్న సంతోష్ తయారు చేసిన ఈ క్రీమ్ ఆఫ్ క్రిస్ప్ గురించి, తన కెరీర్ గురించి చెప్తాను. నేను 2021లో నేను ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. అండ్ మా దగ్గర వెరైటీస్ అంటే యాక్చువల్గా మాది స్టార్టర్స్కి ఫేమస్ ఈ సరౌండింగ్ ఏరియాస్లో. మా దగ్గర ఉండే వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టర్ అయితే ఫిష్ ఫింగర్స్ ఉంటాయి, లాలీపాప్ ఉంటుంది, కేఎఫ్సీ ఐటమ్స్ అన్నీ కూడా మా దగ్గర చాలా బాగుంటాయి. దాంతోపాటు మా దగ్గర వేరే చికెన్ ఐటమ్ కూడా దొరుకుతుందండి. దాని పేరే క్రీమ్ ఆఫ్ క్రిస్ప్. ఇది మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలకు కానీ ఫ్యామిలీతో పాటు కానీ ఎంజాయ్ చేయడానికి ఎంతో బాగుంటుంది. సో ఈ డిష్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. బేసికల్గా ఇది 2021లో నేను స్టార్ట్ చేశాను. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత వేరియస్ కంపెనీస్లో జాబ్ చేశాను.
బట్ పోస్ట్ పాండమిక్ డ్యూ టు సమ్ హెల్త్ రీజన్స్ నేను ఓన్గా ఎందుకు స్టార్ట్ చేయకూడదన్న ఒక ఆలోచనతో మా సొంత ప్లేస్లో మా నేటివ్ ప్లేస్కి వచ్చి నేను ఈ రెస్టారెంట్ని బిల్డ్ చేయడం జరిగింది. అది 2021లో స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయ్యి 4th year సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. అట్లా బేస్ చేసుకుని ఇంకొక 2-3 బ్రాంచెస్ కూడా ఓపెన్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం. బట్ మా మెయిన్ మోటో వచ్చేసి మా ఆర్గనైజేషన్ది 100% క్వాలిటీ ఫుడ్. మాతో పాటు మా ఇంట్లో పిల్లలు తినడానికి ఏదైతే బాగుంటుందో అలాంటి ఫుడ్డే మేము కూడా కస్టమర్స్కి సర్వ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో దీన్ని రన్ చేస్తున్నాం. అలాగే ఏం లేవంటే దీన్నే సక్సెస్ఫుల్గా రన్ చేయాలని ఒక ఆలోచన. దాంతోపాటు దీంట్లో వచ్చిన ప్రాఫిట్స్లో ఎడ్యుకేషన్కి డొనేట్ చేద్దామని ఒక ఆలోచనలో కూడా ఉన్నాము. సో గాడ్ గ్రేస్, దేవుడు చల్లగా చూస్తే తప్పకుండా గర్ల్స్ ఎడ్యుకేషన్కి, దానికి ఎంపవర్మెంట్కి ఏదైతే అవసరం ఉంటుందో అది మా వంతుగా సాయం చేద్దామని మేము అనుకుంటున్నాం. మనకి భాగస్వామ్యం చేస్తావు, ఎవరున్నారు అది చెప్పు. బేసిక్గా చెప్పాలంటే ఒక సక్సెస్ఫుల్ మెన్ వెనకతలో ఒక ఉమెన్ ఉంటుందని అంటారు. అలాగే నా సక్సెస్కి కారణం మా వైఫ్ గీత విజయరాణి. తను మా ఆర్గనైజేషన్కి, మా రెస్టారెంట్కి సంబంధించిన అకౌంట్స్ కానీ, లేదంటే వెండర్ పేమెంట్స్ కానీ, మొత్తం శాలరీస్ కానీ అన్నీ తనే హ్యాండిల్ చేస్తుంది. తను కూడా MBA గ్రాడ్యుయేట్. చాలా ఇంపార్టెంట్గా చెప్పాల్సిన పార్ట్ ఎవరిదన్నా ఉందంటే అది మా బ్రదర్ అని చెప్పాలి. ఎందుకంటే తన మోడల్ సపోర్ట్ లేకుండా మేము ఏది చేయలేము. ప్రతి చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ నేను అండ్ మై బ్రదర్ దోస్ బోత్ ఆర్ ద పిల్లర్స్. అఫ్కోర్స్ మా మదర్ సపోర్ట్, ఎందుకంటే ల్యాండ్ మంచి చారిటీస్ చేయాలని. అలానే ఆల్ ది బెస్ట్ సంతోష్ అండ్ విజయ అండ్ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ప్రోగ్రెస్ సంతోష్. చూశారు కదండి, ఒక మంచి దాబా కమ్ రెస్టారెంట్. ఈ ప్రాంతాలకి ఈసారి ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా మంచి మంచి స్టార్టర్స్, బిర్యానీలు తినాలనుకుంటే తప్పకుండా ఈ రెస్టారెంట్కి రండి. తునికి 3 kilometerల దూరంలోనే ఉంది. నా ఈ ట్రావెల్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.